కోఇన్సిడెన్స్ అనలేం కానీ ఈ సెప్టెంబర్ మంత్ లో చాలా జరగబోతున్నాయి. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్. పుటిన్ ఇంకా షీ జింగ్పిన్ భారత్ రాబోతున్నారు బ్రిక్స్ సమ్మిట్ కోసం. ఈ ఇయర్ మనం హోస్ట్ చేయబోతున్నాం. అండ్ దీనికన్నా ముందే మన జయశంకర్ గారేమో రష్యాలో ఉన్నారు, అజిత్ దోవల్ గారేమో చైనాలో ఉన్నారు, అండ్ పీయూష్ గోయల్ గారు జపాన్ లో ఉన్నారు. ఇదే టైంలో పాకిస్తాన్ లో టర్కీ ఇంకా చైనీస్ మిలిటరీ యాక్టివిటీస్ గురించి హెడ్లైన్స్ వస్తున్నాయి. అండ్ ఆల్సో పాకిస్తాన్ నోటామ్ ఇష్యూ చేసింది రీసెంట్ గా. ఏం ట్రాన్స్ఫర్ అయిందో ఏమో. అండ్ మనం కూడా ఆఫ్ఘనిస్తాన్ కి ఫ్రెష్ మెడిసిన్స్ పంపించాం. సంథింగ్ ఈస్ ఫిషీ. కొన్ని రీసెంట్ క్లెయిమ్స్ ప్రకారం పాకిస్తాన్ కొన్ని సిరీస్ ఆఫ్ బంకర్స్ ని బిల్డ్ చేసిందని. మరి మనమేమో ఇప్పుడు 500 GB PGB 500 ఫుల్లీ ఇండిజినస్ బంకర్ బస్టర్ బాంబ్ ని టెస్ట్ చేయబోతున్నాం. ఇంకో పక్క లోపల ఉన్న గుంట నక్కలు ఏ ఛాన్స్ వదలట్లేదు చిచ్చు పెట్టడానికి. ఒకసారి మెలోనిన్ తీసుకొస్తాడు, ఇంకో పక్క హిందూ పేట్రియార్కీ అంటాడు. మిగతా వాటిలో మరి దండేసి భజన చేస్తున్నారు కదా, ఓపెన్ గా యాంటీ హిందూ స్లోగన్స్ ఇస్తున్నారు. దిమాగీ నక్సల్ అనే దాన్ని బిరుదు అనుకుంటున్నాడో ఏంటో మరి. ప్రౌడ్ దిమాగీ నక్సల్ అనుకుంటూ ఇంకో పక్క యూత్ ని రెచ్చగొడుతున్నాడు. ఈడు పెంచుకుంటున్న పురుగేమో మళ్ళీ సెప్టెంబర్ లో ప్రొటెస్ట్ అంటోంది 2.0 అంట. కరెక్ట్ గా బ్రిక్స్ సమ్మిట్ ముందు. ఆబ్వియస్లీ డీడాలరైజేషన్ గురించి నడుస్తుంటే ఫండింగ్ ఇచ్చేవాడు ఊరుకుంటాడా? డిక్టేటర్షిప్ అనుకున్నా పర్లేదండి, ప్లీజ్ ఈ పురుగుల్ని క్లీన్ చేసేయండి కాస్త. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పొలిటికల్ ప్రెడిక్షన్ ఏంటంటే సెప్టెంబర్ 17 తర్వాత మోదీ గారు ఇంకా అమిత్ షా గారు ఇద్దరు పవర్ లో ఉండరని ప్రెడిక్ట్ చేశారు. దీన్ని ఎంతవరకు సీరియస్ గా తీసుకోవాలో తెలియదు కానీ ఈ సీరియస్ ఇష్యూస్ అన్ని ఈ సెప్టెంబర్ మంత్ చుట్టూనే తిరగడం సస్పీషియస్ గానే ఉంది. లెట్స్ సీ. జై హింద్, జై భారత్, జై శ్రీరామ్.